క్వశ్చన్ అడిగేశారు. సార్కి తెలియదేమో, సార్ ఎలా ఉందని అడగండి అన్న, ఎంత బాగుందని అడగండి అన్న. ఈ వయసులో కూడా సినిమాలు తీస్తున్నారంటే ఆయన ఏం పైసల కోసం కాదు, ఓన్లీ ఆడియన్స్ కోసం అనమాట. మంచిగా తీశారు. డైరెక్టర్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమంది హీరోలు పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ అని ఉంటుంది. సీతమ్మ వాకిట్లో సినిమాలు సినిమా తీసేటప్పుడు మా హీరో తక్కువ ఇచ్చారు, మా స్పేస్ అని చాలామంది గొడవలాడారు. అట్లా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మంచి కామన్గా మంచి ప్యారలల్ మంచి స్పేస్ ఇచ్చారనమాట. నాగార్జున గారిని మళ్ళీ హలో బ్రదర్స్ చూసినట్టు అనిపించింది. సైమన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? నెగిటివ్ షేడ్ కదా ఆయనది, నెగిటివ్ సైడే. కానీ ఇందులో సినిమాలో మాత్రం కొంచెం ఆయనదే పాజిటివ్లా ఉంటుంది అన్న. ఆయనే హీరో ఏమన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయన్న. ఎందుకంటే ఆయనకి ఇలా వేసేసిన చైన్ వేసేసిన హీరోలకు ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అందులో. అప్పుడు రజనీకాంత్ హీరో కాదు, ఆయన హీరో అనిపిస్తుంది అనమాట. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. 100% వాచ్ చేయొచ్చు. కొన్ని సీన్స్ అవి లాగ్ అయినాయి అన్నారు. లోకేష్ మార్క్ లేదని నెగిటివ్ టాక్ వచ్చింది. దాని అన్న మనకి హాలీవుడ్లో 1.5 గంటల సినిమా ఉంటుందన్న, ఇక్కడేమో 2 గంటల సినిమా ఉంటుందన్న. 2 గంటల సినిమాని తీయాలి అంటే కొంచెం ల్యాగ్ అయితే కామన్ అన్న. అది ల్యాగ్ వచ్చింది అంటే అది ఎడిటర్ తప్పు అన్న. ఎడిటర్కు కరెక్ట్ కట్ చేయక ఆ డ్రింక్ చేసి ఎడిటింగ్ కట్ చేసాడనుకన్నా, పనికొచ్చిన సీన్లు కట్ చేసి పనికిరాని సీన్లు ఉంచేసాడు అనుకో, అది ల్యాగ్ అంటారు. దాని డైరెక్టర్కి సంబంధం లేదు, ఎడిటర్కి మాత్రమే ఆ సంబంధం అన్న. ల్యాగ్ మూవీ అన్న. క్లైమాక్స్ పార్ట్ 2కి ఏదో లీడ్ అంటే నిజమేనా? అది అవునన్న, ఇట్లా లీడ్ ఇచ్చారు అంతేగాని పార్ట్ 2 తీస్తామనలేదు కదన్న. కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2 అంటారు. ఈ సినిమాలో లీడ్ ఇచ్చారు, పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఉందని లీడ్ ఇచ్చారు. బాగుంది. అమీర్ ఖాన్ గూస్ బంప్స్ లాస్ట్ 5 minutes గూస్ బంప్స్ వచ్చాయన్న, బాగుంది. అమీర్ ఖాన్ది సూర్య క్యారెక్టర్ లాగా ఉంది అని ఒక టాక్ వచ్చింది. సూర్యది ఏ సినిమాలో అన్న క్యారెక్టర్? సూర్యది డ్రగ్స్ మాఫియా విక్రమ్ చిన్న ఇది ఇస్తే ఒక ఎక్కువ సెకండ్లు కొట్టుకోను అట్లా. అమీర్ ఖాన్ అంటే జస్ట్ లాస్ట్ అని ఒక ఇది సినిమాని హైప్ చేయడం కోసం తీసుకొచ్చారన్న. యాక్చువల్గా అమీర్ ఖాన్ క్యారెక్టర్ అక్కడ అవసరం లేదు. ఆ లాస్ట్లో అది సినిమాని హైప్ చేయడం కోసమే కొంచెం 2 గంటల అడుగుతారు కదా, 2 గంటల సినిమా తీసేవేమో అని. విక్రమ్లో సూర్యలాగా అంతే. అట్లా కొంచెం అమీర్ ఖాన్ బేస్ చేసుకొని సినిమా ఏం లేదు, ఓన్లీ రజనీకాంత్ బేస్ అన్న. 1 man షో చూడొచ్చు. రజనీకాంత్ గారి కోసమే మూవీకి వచ్చే వాళ్ళు కంపల్సరీగా సినిమా చూడొచ్చు అన్న, బాగుంది.